కోస్తా ప్రజల చిరకాల వాంఛ మచిలీపట్నం రేపల్లె రైల్వే లైను దశాబ్దాల ఈ కల నెరవేరబోతుందా అంటే అవుననే అనిపిస్తుంది. ఈ రైల్వే నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు రైల్వే శాఖ మంత్రి ప్రకటించడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం బాపట్ల జిల్లా రేపల్ల నడుమ లింకు రైలు మార్గం ఏర్పాటుకు దాదాపు అర్ధశతాబ్దానికి పైగా స్థానికులు ఎదురు చూస్తున్నారు. నిజానికి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుంచి కృష్ణా జిల్లా బంటుమిల్లి మచిలీపట్నం మీదుగా రేపల్లను తాకుతూ బాపట్ల వరకు ఈ కోస్తా లింకు రైలు మార్గాన్ని నిర్మించాలని ఎప్పటినుంచో ప్రతిపాదనలు ఉన్నాయి. ఇంతకుముందే సర్వే కూడా పూర్తయింది. 3,484 కోట్ల రూపాయలతో ప్రాజెక్టు నిర్మాణానికి 2 ఏళ్ల కిందటే ప్రతిపాదనలు సైతం సిద్ధం చేశారు. కానీ ఈ ప్రతిపాదనలు ఆచరణకు నోచుకోకపోవడంతో బడ్జెట్లో చోటు దక్కక కోస్తా ప్రాంత వాసులకు నిరాశ మాత్రమే మిగులుతూ వస్తోంది. అయితే మచిలీపట్నం రేపల్లె రైల్వే లైనుపై కేంద్రం తీపి కబురు చెప్పింది. తాజా పార్లమెంటు సమావేశాల్లో మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి ఇందుకు సంబంధించిన ప్రశ్నను రైల్వే మంత్రిని అడిగారు. దీనికి ఆయన క్లారిటీ ఇచ్చారు. మచిలీపట్నం రేపల్లె మధ్య 46 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి ప్రకటించడం ఆ ప్రాంత వాసులకు ఊరటనిచ్చింది. మచిలీపట్నం రేపల్లె రైల్వే లైన్ వల్ల కోల్కతా చెన్నై నడుమ దూరం భారీగా తగ్గుతుంది. రైల్ ట్రాఫిక్ భారం నుంచి అలాగే విజయవాడ జంక్షన్కు ఉపశమనం కలుగుతుంది. వీటన్నిటికీ మించి ఇటు కృష్ణా జిల్లాలో అటు బాపట్ల జిల్లాలో కార్నర్ పాయింట్లుగా మిగిలిపోయిన మచిలీపట్నం రేపల్లె ప్రాంతాలకు బాహ్య ప్రపంచంతో విస్తృతమైన సంబంధాలు ఏర్పడతాయి. కృష్ణా గుంటూరు బాపట్ల జిల్లా ప్రజలు చేసిన ఉద్యమం రేపల్లె మచిలీపట్నం రైలు మార్గాన్ని ఏర్పాటు చేయాలని చేసిన డిమాండ్ ఇప్పుడు డిపిఆర్ స్టేజ్కి వచ్చింది. మొన్న పార్లమెంట్లో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారు డిపిఆర్ తయారు చేస్తామని చెప్పి మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు బాలశౌరి గారు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో రైల్వే వాళ్ళు 9,407 కోట్ల రూపాయలు రైల్వే కేటాయిస్తున్నారు. కానీ సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి మచిలీపట్నం మీదుగా రేపల్లె రైలు మార్గాన్ని డిపిఆర్గా కాకుండా సాధ్యమైనంత త్వరగా ఈ రైలు మార్గాన్ని ఏర్పాటు చేయడానికి రాబోయేటువంటి రైల్వే బడ్జెట్లో దీని నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలని కూడా ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. దానివల్ల 3 జిల్లాలకు అభివృద్ధితో పాటు కలకట్టా నుంచి మరి మద్రాసు వెళ్ళేటువంటి అందరికీ కూడా ట్రాన్స్పోర్ట్ కానీ టైం కానీ చాలా కలిసి వస్తుంది. దీనివల్ల అనూహ్యంగా కోస్తా తీరం అభివృద్ధి చెందుతుంది. ఇప్పటికే మచిలీపట్నం పోర్టు, అలాగే కోస్తా జాతీయ రహదారి, అలాగే గన్నవరం రైల్వే ఎయిర్పోర్టు ఇవన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఇటువంటి స్టేజ్లో 6 వేస్ రోడ్డు కూడా పెడతామని చెప్పి మొన్న తెలంగాణ గవర్నమెంట్ చెప్పడం జరిగింది. ఇటు ఆంధ్రప్రదేశ్గా తెలంగాణకి అతి దగ్గర ఉన్న పోర్టు బందర్ పోర్టు. ఈ రైల్వే మార్గం కానీ రేపల్లె రైల్వే మార్గం తక్షణమే నిధులు కేటాయింపు చేసి ప్రారంభం చేసినట్టయితే ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వంతు వాటాగా 20% నిధులు కేటాయించాలి. దీని మీద ఈ 3 జిల్లాల శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కూడా ప్రత్యేకంగా దృష్టి సారించండి. బాలశౌరిగా చేసిన కృషికి అందరూ కూడా మీరు సపోర్ట్ చేసినట్టయితే ప్రజల యొక్క సుదీర్ఘకాలంగా అడుగుతున్నటువంటి డిమాండ్ సాకారం చేసినట్టు అవుతుంది. మచిలీపట్నం రేపల్లె లింకు రైలు మార్గంతో పాటు మచిలీపట్నం నరసాపురం మధ్య మరో 74 కిలోమీటర్ల మేర కొత్త లైను ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు కూడా రైల్వే మంత్రి తెలిపారు. ఈ 2 కొత్త లైన్లు ఏర్పాటు జరిగితే ఆ ప్రాంత అభివృద్ధికి ఎంతో దోహదపడుతుంది. మరోవైపు 216 జాతీయ రహదారి పరుగులు పెడుతోంది. వీటికి తోడు మచిలీపట్నం రేపల్లె, మచిలీపట్నం నరసాపురం రైల్వే లింకు మార్గం పూర్తయితే కోస్తా ప్రాంత అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతుందనడంలో ఎలాంటి సందేహం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. 2026-27 బడ్జెట్లో నిధులు కేటాయించాలని కోరుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.